ఓం గం గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. బిందు త్రికోణ వస్కోణ దశారు యుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పద్మయుక్తం వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రమేతదుదితం పరదేవతాయా. బిందువు త్రికోణము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశ దళము, అష్టదళము, షోడశ దళము, త్రివలయము, భూపరత్రయములతో ఉండి 4 దిశలలో 4 ద్వారాలతో అలరారుతున్నటువంటి యంత్రమే శ్రీచక్ర యంత్రము. ఇది అన్ని తంత్రములకు, మంత్రములకు, యంత్రములకు నిధి వంటిది. సమస్తమైన విజ్ఞానము ఇందులో ఇమిడి ఉన్న కారణంగా శ్రీయంత్రము అని, యంత్రరాజము అని వాసికెక్కింది. అనంత సద్గుణ సంపన్నయైన, అఖండ జ్ఞాన సంపన్నయైన, చిరు దరహాస చంద్రికలతో ప్రకాశించే మోము కలదై సమస్త వేదాలతో స్తుతించబడుతున్న మణిమంజీర పాద యుగలము గలది అయినటువంటి ఆదిమశక్తి సమస్త దేవ ప్రముఖుల మొకటములతో నవరత్న నీరాజనములు అందుకుంటున్న శ్రీ లలితా మహా త్రిపుర సుందరీదేవి ఆవాసమైన ఆనంద నిలయమే ఈ శ్రీచక్రము, మహా అద్భుత చక్రము. చంద్ర సూర్య అగ్ని ఖండాత్మకముగా శోభించే ఈ యంత్రము సదా శ్రీమాత యొక్క దివ్య శరీర ప్రభలతో వెలుగొందుతూ ఉంటుంది. వీటినే మనము అనిమాది అష్టసిద్ధులు అని పిలుచుకుంటాం. శ్రీమాత యొక్క స్వస్వరూపమే శ్రీచక్రము. శ్రీచక్రాన్ని పూజిస్తే సకల దేవతలను అర్చించినట్లే అని ఆర్యోక్తి. ఆమె నుండి వెలువడే అనేక వెలుగుపుంజములే ఈ సృష్టి యొక్క జీవసారము. బ్రహ్మ, విష్ణు, రుద్రాది దేవగణములు తొలుత మాతను దర్శించి ఆమె ఆజ్ఞానుసారము తమ తమ కార్యాలను నిర్వర్తించ ప్రారంభిస్తారని మహాత్ములు దర్శించిన విశేషము. ఇంతటి అద్భుత శక్తి శాంతమూర్తి కృప పొందాలంటే ఎంతటి అదృష్టము మనం చేసుకొని ఉండాలి. జన్మ జన్మల సుకృతం కావాలి. శ్రీచక్రము ఇంటిలో ఉండకూడదని, శ్రీచక్ర పూజకు కఠోర నియమనిష్టలు కావాలని అనేక అపోహలు, భయాలకు గురి చేస్తున్నారు. మరి ఇతర దైవ పూజలకు నియమనిష్టలు అవసరం లేదా? నిజానికి భగవతి భక్తికి వశ్యురాలు. ఆమె నుండి ఉద్భవించిన వారే కదా మిగిలిన దేవతలు. ఈ సృష్టి చక్రము నడపడానికి ఆమె నియమించుకున్న కార్యకర్తలే ఇతర దేవతా గణములు. జగన్మాత నుండి ఉద్భవించిన అంశలే కదా ఈ అఖిల దేవతలు. తినుబండారాలు వేరైనా వాటికి తీయదనం తెచ్చేది బెల్లమే కదా. ఆ బెల్లాన్ని మరిచి తినుబండారాన్ని పొగిడిన విధంగా ఉంటుంది. ఎవరు ఏమన్నా ఈ సమస్త జగత్తు శ్రీమాత సొత్తు. ఆమె శ్రీ మహారాజ్ఞి. శక్తికి లింగభేదం లేదు. ప్రకృతి ఆమెయే, పురుషుడు ఆమెయే. ఈ సంసార బండిని నడిపే 2 చక్రాలుగా కనిపిస్తున్న లీలా సూత్రధారిణి ఆమెయే. వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, వ్యాకరణాలు, అలంకారాలు, 6 శాస్త్రాలు వీటితో ఆమెకు సంబంధం లేదు. ఎందుకంటే ఆమె ఆది అంతము లేనిది. ఆబాల గోప విదిత సర్వానుల్యంఘ్య శాసన. శ్రీ లలితా సహస్రనామాల్లో అమ్మ వైశిష్ట్యాన్ని ప్రతిపాదించిన విశిష్ట నామాలు ఇవి. ఇంత చక్కటి మహిమాన్వితమైన అమ్మను విడచి ఏవో కథలు, కబుర్లు వింటూ ఉంటే నాకు మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనమునకు అన్న ప్రహ్లాదుని సమాధానము గుర్తుకు వస్తుంది. అన్ని శక్తులు పోత పోసిన మూల రూపిణి మన చెంత ఉండగా మనకు కొదువ ఏముంది? జగన్మాత గురించి చెప్పకపోతే ఎలా ఉంటుందంటే మూలాన్ని విడచి కొమ్మలను పట్టుకు వేలాడినట్లుగా ఉంటుంది. ఆ కొమ్మలకు ఆధారము మూలమే అవుగాక కొమ్మలు పచ్చగా ఉండాలంటే నీరు మూలానికే పొయ్యాలి కదా. ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోతున్నారు? ఒకప్పుడు పూజ్యులు రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని ఎలుగెత్తి చెప్పకపోతే ఆ మంత్రం వెలుగులోకి వచ్చేదా? మరొకప్పుడు శివకేశవులు వేరు వేరు అని కొట్టుకునే ఛాందసులకు జ్ఞానోదయం అవ్వడానికి కొన్ని తరాలు పట్టింది. ఇక ఇప్పుడు శివలింగం ఇంట్లో ఉండవచ్చా, ఉండకూడదా అన్న మీమాంస ఇంకా కొందరిలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇంకా దైవ సన్నిధిలో వెలిగించే జ్యోతికి ఎన్ని వత్తులు వెయ్యాలి అన్న చిన్న చిన్న విషయాలు సరే. అన్నీ సంశయాలే, అన్నీ భయాలే. భగవతి కరుణా సముద్ర.
స్త్రీ రూపంలో అమ్మని ఆరాధిస్తే స్త్రీ సహజమైన కోమల హృదయంతో తొందరగా ప్రసన్నురాలవుతుంది. అయితే అమ్మే కదా అని అక్కరలేనివన్నీ అడిగేయకూడదు. మనం కోరితే కోరినదే ఇస్తుంది. అమ్మ ఇస్తే అన్నీ ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను కాశీ వెళ్ళినప్పుడు అంగుష్ట ప్రమాణంలో మేరును తెచ్చుకున్నాను. మేరు అంటే శ్రీచక్రము. సుమారు 30 సంవత్సరాల క్రితము. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మాత మనలోనే మన వెంటే ఉన్నట్లు ఉంటుంది. ప్రతి కదలిక అమ్మ గమనిస్తున్నట్టే ఉంటుంది. అమ్మ పూజకు పెద్ద ప్రయాస అవసరం లేదు. చందన ద్రవ దిగ్ధాంగి కదా, కొంచెం గంధము, పసుపు, కుంకుమ, నిత్య దీపారాధనకు కావలసిన సామాగ్రి అంటే దీపం, ధూపం, నైవేద్యం, అక్షతలు, దొరికితే తాంబూలం. అన్ని నైవేద్యాలు అమ్మకు ఇష్టమే. ఏ పుష్పాలైనా పర్వాలేదు, కానీ భయంగా కాకుండా భక్తిగా ఇష్టంగా చూచుకోవాలి, పూజ చేసుకోవాలి. నేను అన్ని పండుగలు చేస్తాను. అన్ని పండుగలలో ఉన్న దైవ రూపాలను నేను శ్రీమాతలోనే చూచుకుంటాను. అన్ని దైవ రూపాలకు సంబంధించిన ఆయా పండగల నైవేద్యాలు అమ్మకే నివేదన చేస్తాను. ఈ మధ్య ఓపిక లేకుండా ఉంది. ఒక బెల్లం ముక్కో పటిక బెల్లమో నివేదన చేసి ఇదే పెద్ద నైవేద్యంగా భావించిరా నాన్న అంటాను. అమ్మ చిరునవ్వు నవ్వుతుంది. మనలోనే ఉన్న తల్లికి మన శరీర ఇబ్బందులు తెలియకుండా ఉండవు కదా. నాకు పెద్ద కోరికలు లేవు. నిజానికి కోరికలంటే నాకు భయం. కానీ ఒక్కటి ఉంది. మన నేషనల్ యానిమల్ ఏది అంటే టైగర్ అంటారు. మరి నేషనల్ బర్డ్ ఏది అంటే పీకాక్ అంటారు. అలాగే మన సనాతన దైవం ఏది అంటే శ్రీమాతని అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఇంట శ్రీచక్రం వెలియాలి. శ్రీచక్ర పూజలు జరగాలి. ఇది నా ఆకాంక్ష. భారతదేశం శాంతి, సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా వెలుగొందాలి. భారతమాత సగర్వంగా చిరునవ్వులు చిందించాలి. ఓం శ్రీమాత్రే నమః.